నమస్కారం, నా పేరు డాక్టర్ సుమిత్ర. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. మనం ఇంతకుముందు లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దాంట్లో మనం గర్భసంచికి వచ్చే ముఖద్వార క్యాన్సర్, అదే కార్సినోమా సర్వీక్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. అంటే గర్భసంచి మెయిన్ బాడీకి వచ్చే క్యాన్సర్ అనమాట. దాన్ని ఎండోమెట్రియల్ అంటే గర్భసంచికి వచ్చే లైనింగ్ ఉంటుంది ఆ ఎండోమెట్రియంకి, దానికి వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటారు. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఒక 45 to 50 years ఆఫ్ ఏజ్ వాళ్ళలో చూస్తుంటాం మనం. వన్ ఈజ్ కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు, దే ఆర్ మోర్ అట్లాంటి వాళ్ళలో కొంచెం దిస్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వీ యూజువలీ సీన్. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇంకా నల్లిపారస్ ఉమెన్లో, అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీ కాలేదు, అంటే వన్ వాజ్ మోస్ట్లీ ఎక్స్పోజ్ టు ది హార్మోన్ ఈస్ట్రోజన్, అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళలో దిస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది మనము యూజువల్గా చూస్తుంటాం. దీనికి ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ ఏంటంటే ద పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో, అంటే లైక్ అంటే ఇప్పుడు మనము ముట్లు ఆగిపోయే టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్ అబ్డామెన్తో కానీ ప్రెజెంట్ అవ్వటము, మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే బహిష్టు ఆగిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత వచ్చే అనుకున్నాం కదా, మెనోపాజ్ తర్వాత 4-5 years తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవ్వటము, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అన్న ఉండటము, అబ్డామెన్లో పెయిన్ ఉండటం, అక్యూట్ పెయిన్, తర్వాత అబ్డామెన్ స్వెల్లింగ్ ఉండటం, ఇవన్నీ ప్రెజెంటింగ్ సిమ్టమ్స్తో పేషెంట్ యూజువల్గా ఓపీడీకి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. యూజువలీ దీన్ని హౌ టు డయాగ్నోస్ ఇట్ ఈస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూ డూ మెయిన్లీ లైక్ ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ అనే టెస్ట్ చేస్తారు, పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తారు. పైనుంచి పెల్విక్ యూజువలీ గైనకాలజిస్ట్ దే పుట్ దేర్ పామ్ అండ్ ఆన్ ది అబ్డామిన్ చేసిన తర్వాత పెల్విక్ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత వి గో ఫర్ ది ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ. దెన్ విజ్ హిస్ట్రోస్కోపీ, అంటే ఒక స్కోప్ ద్వారా యూట్రస్లో చూసి అక్కడ నుంచి వి టేక్ ఎండోమెట్రియల్ బయాప్సీ అనమాట. ఎండోమెట్రియల్ బయాప్సీ డైలిటేషన్ అండ్ క్యూరిటాజన్ అంటే చిన్న క్యూరెట్ లాగా కొంచెం ముక్క తీసుకొని వి సెండ్ ఇట్ ఫర్ ఎగ్జామినేషన్. With that we come to a diagnosis of the endometrial carcinoma. Carcinoma cervix ki preventable factors ఉన్నట్టుగా దీంట్లో ప్రివెన్షన్, స్క్రీనింగ్ అట్లాంటివి అయితే we don't have anything until patient presents at a later stage. Sometimes patients do not have any symptoms also. ఆ symptoms లేకుండానే ఉంటుంది. with the symptoms అందుకే మనకి డయాగ్నోస్ చేయడానికి కొంచెం లేట్గా అవుతుంది. బట్ ఆఫ్టర్ డయాగ్నోసింగ్ ఇట్ we have treatment procedures available. Surgical procedures, 3 types of treatment procedures according to the stage. అంటే అది ఎక్కడి వరకు పాకింది అనేది మన స్టేజెస్ అని చెప్పి ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా, ఆ స్టేజ్ని బట్టి లైక్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. పర్టైనింగ్ టు ది ఎండోమెట్రియంలో పక్కన ఉన్న మన గర్భసంచిలో ఉన్న మస్క్యులర్ లేయర్ ఉంటుంది మయోమెట్రియం అని, అక్కడ 1/3 ఆఫ్ ది మయోమెట్రియం ఇన్వాల్వ్మెంట్ ఉంటే, దాని తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ మయోమెట్రియం ఇన్వాల్వ్మెంట్ ఉంటే, మూత్రం సంచి తర్వాత పేగు అది మోషన్కి వెళ్ళే దానికి ఇన్వాల్వ్ అయిన దాని ప్రకారం మన ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీస్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అంటే సర్జికల్ ప్రొసీజర్స్, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ అని ఉంటుంది, టార్గెటెడ్ థెరపీ అని 4-5 ప్రొసీజర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బేస్డ్ అపాన్ ది స్టేజింగ్. దెన్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎండోమెట్రియల్ కార్సినోమా. అంటే మనము ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే దెన్ మోస్ట్ ప్రాబ్లీ వీ కెన్ అవాయిడ్ దిస్ ఎండోమెట్రియల్. అది ఎక్కువ నల్లిపారస్ ఉమెన్లో ఇవన్నీ చూస్తుంటాం కదా, ఇవన్నీ మనం కొన్ని అవాయిడ్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ దిస్ ఎండోమెట్రియల్ కార్సినోమా.